కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఆసిఫాబాద్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి వ్యవహరించిన తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను గాలి కొదిలి రాజకీయ విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి పనులు ఏమీ ఉన్నాయనేసి అంటే దానికి సమాధానం చెప్పవలసి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మాకు రాదు, మా ప్రభుత్వానికి అలాంటివి లేదు, అలా చేయరు మా వాళ్ళు. కాబట్టి ఒక పేదల అభివృద్ధి కొరకే పనిచేయడానికే మా ప్రభుత్వం ఉంది. దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సరికాదు. మీరు మంత్రివర్యులకు సారీ చెప్తే ఇంకా చాలా సంతోషం మాకు. ఎందుకంటే పెద్దలు వాళ్ళు, మీకన్నా వయసుకు నేను పెద్దోళ్ళని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు 75 సంవత్సరాల వయసుకు పై మీ తాత మీ అయ్య కట్టించిండా అంటే ఎవరయ్య కట్టించిండు? కేసీఆర్ అయ్య కట్టించిండా సచివాలయాన్ని? కేసీఆర్ సొమ్మ అది సచివాలయాన్ని కట్టించిండు. వాళ్ళ స్వార్థం కొరకు మూఢ నమ్మకాలు, ఈ దారి ఇట్లా ఉండాలి, ఆ దారి అట్లా ఉండాలి, ఉన్న సచివాలయాన్ని తీసేసి ప్రజా సొమ్మును ప్రభుత్వ సొమ్మును కాజేసింది ఎవరు? మీరు ఎన్నో హామీలు ఇచ్చారు కదా ఆనాడు, చాలా హామీలు ఇచ్చారు. హామీలను ఎట్టుపోయినాయి? దళిత బంధు ఏది? దళితులకు 3 ఎకరాల భూమి ఏది? నిరుద్యోగులకు ఉద్యోగాలేవి? ఉద్యోగ భృతి ఏది? డబుల్ బెడ్రూములేవి? ఇష్టం వచ్చినట్టు డబ్బులు కాజేసిండ్రు మీరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. కానీ మేము చేసేది కూడా మేము చెప్పుకోము. గోరంత చేసి కొండంత చెప్పుకునేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. గోరంత చేసి కొండంత చెప్పుకునేవాళ్ళు. మేము కొండంత చేసి గోరంత కూడా మేము చెప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తారు అనేటువంటిది ఒకటి మాకు ఉంది. కాబట్టి అందుకే మాకు ఈ గోరంత కొండంతలు మాకు చెప్పుకోవడం మాకు తెలియదు. మాకు ఆస్తులొద్దు, పాస్తులొద్దు. కూరగాయలు వచ్చి కొడతారు కానీ అసలు ఏ పని సక్సెస్ చేశారు అనేసి అన్నారు. మేము చూసినాం కదా, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, మీ ప్రాజెక్టులు కూలిపోయినారు. గతంలో